దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో ప్రియులైన మీ అందరికీ ఉదయకాల సమయంలో నా ప్రేమపూర్వకమైన వందనాలు ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మన వాగ్దానాన్ని మనం చదువుకొని ధ్యానించి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మన వాగ్దానము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానం ముఖ్యాంశము, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్య వాగ్దానము ఈరోజు మన జీవితంలో నిశ్చయంగా నెరవేర్చబడును గాక. ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి విలువైనటువంటి వివరణాత్మకమైనటువంటి సందేశం ఏంటంటే, జ్ఞానం సంపాదించుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ మనకి భక్తుడైన సాల్మాన్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. జ్ఞానం సంపాదించుకునేవి ముఖ్యాంశము. ఈ లోకంలో మనం చాలా రకాలుగా సంపాదించవచ్చు. చాలా విషయాల్లో మనము భాగ్యవంతులు ఉండొచ్చు. కానీ ఈ లోకంలో దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ముఖ్యముగా సంపాదించుకోవాలని ఈ వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం ఎన్ని విషయాల్లో ఒకవేళ మనం వెనకబడిపోయినా మరి దేవుని జ్ఞానం సంపాదించుకునే విషయంలో ముఖ్యముగా మనము ఎల్లప్పుడూ కూడా ఆసక్తి కలిగి ఉండాలని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో అక్కడ ఇంకో మాట చెప్తున్నాను, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకును. ఈ జ్ఞానము బుద్ధి అనేవి మన సంపాదన అంతా ఇచ్చేసైనా సంపాదించుకోమని ఈ వాక్యం ద్వారా మరి మనం తెలుసుకోవాలి. సంపాదన అంతా ఇచ్చేయాలంటే మనం ఏదో ఈ లోకంలో మనం సంపాదించుకునే స్థిరమందే అని కాదు, కానీ మన సంపాదన పరలోక సంబంధమైన సంపాదనని మనం తెలుసుకోవాలి. ఒక దేవుని బిడ్డకి ఈ లోకంలో సంపాదన ఏది శాశ్వతం కాదని తెలుసు. కాబట్టి మన సంపాదన కాదు, దేవుడిచ్చే సంపాదన. అది జ్ఞానం అనేది ఏదో షాపులో దొరికేది కాదు, కానీ ఏదో లోకంలో ఎవరు అమ్ముకునేది కాదు, కానీ అమ్మేది కాదు, కానీ కొనుక్కునేది కాదు, కానీ అది దేవుని నుంచి వచ్చే జ్ఞానము బుద్ధి. అది దేవుని దగ్గర నుంచి మనం సంపాదించుకోవడానికి మనము ప్రయాసపడాలి. దాని కొరకు మనం ఎదురు చూడాలి, దాని కొరకు కనిపెట్టాలి. ఎందుకంటే దేవుడు మాత్రమే దీన్ని మనకి ఇచ్చే సంపాదన. ఈ సంపాదన అనే బుద్ధిని జ్ఞానమును ఈ వాక్య వాగ్దానం ద్వారా ఈరోజు దేవుడు మన అందరికి అనుగ్రహించును గాక. ఆమె. మనం ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ఏకీవించండి. ప్రభువానికి స్తోత్రం 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 వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. ఈ లోకంలో మేము మా కష్టార్జితంతో మా చేతులతో కష్టపడి సంపాదించుకోలేనటువంటి జ్ఞానమును బుద్ధిని పరలోక సంబంధమైనవై ఆత్మ సంబంధంగా మీరు మాకు ప్రభా అనుగ్రహించే దేవుడై ఉన్నారు ప్రభా. దాని కొరకే మేము ముఖ్యముగా నాయనా మరి సంపాదించుకోవాలని నాయన మా సంపాదన అంతా ఇచ్చినా కానీ ఈ బుద్ధిని మేము నిత్యంగా సంపాదించుకోవాలని ఈ వాక్యంలో రాయించిన రీతిగా ప్రభా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా ప్రభా ఈరోజు ప్రభా ఇప్పుడు వింటున్న వారు తర్వాత వింటున్న వారు కూడా యేసుక్రీస్తు నామములో పైనుండి వచ్చే పరలోక సంబంధ జ్ఞానము చేత తండ్రి నింపబడుదురుగాక ప్రభా. నీ బుద్ధి జ్ఞానములు యేసు నామములో ప్రతి ఒక్కరిని నింపునుగాకని ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి యేసు నామములో ప్రభా. నాయన మరి ప్రభు ఈ లోకంలో తండ్రి మరి మేము మా చేతులతో నాయన కష్టపడి సంపాదించుకోలేనటువంటిది నీవిస్తావు తండ్రి. ఆ బుద్ధిని ఆ జ్ఞానమునిచ్చి ఈ లోకంలో ఎలా జీవించాలో, పరలోకం కొరకు ఎలా జీవించాలో, ఈ లోకంలో అన్ని విషయాల్లో ఎలాగ నేను సంతోషపెట్టాలో మాకు తండ్రి ఈ జ్ఞానం ఈ బుద్ధి ద్వారా అన్నీ నేర్పించి ప్రియ పరిశుద్ధాత్ముడా, ఇదిగో మీ బిడ్డలందరినీ కూడా ఉన్నతంగా మరి దీవించి ఆశీర్వదించి నీ కృపలో బలపరచమని భద్రపరచమని కృపాక్షేమములతో నాయన బుద్ధి జ్ఞానం సమృద్ధితో ప్రభా
మీరే ప్రతి ఒక్కరు ఆవరించి దీవించి నడిపించి బలపరచమని, తోడుగా ఉండి జ్ఞానాభివృద్ధికరంగా మీ బిడ్డలను ఆశీర్వదించమని, అభిషేకించమని, తోడుగొనమని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ నామములో ప్రభు బిడ్డల్ని ఆశీర్వదించుచున్నాం తండ్రి, దీవిస్తున్నాం ప్రభు. ఈరోజు బుద్ధి జ్ఞానం సర్వసంపద చేత మీరే ఆశీర్వదించినందుకు, దీవించినందుకు, కృప చూపించినందుకు తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుని మహిమ చూస్తానన్నా మేము నమ్ముచున్నాం తండ్రి. మరి ప్రభా ఈ సమయంలో ప్రతి ఒక్కరికి కూడా బుద్ధిని, జ్ఞానమును, సర్వ సమృద్ధిని మీరు ఇచ్చారు ప్రభా. మేము సంపాదించుకున్నాం. అందరి బట్టి నీవు ఇచ్చిన సంపాదన కొరకు నాయన, ఈ ముఖ్యమైన సంపాదన కొరకు యేసయ్య ఈ కృపను పెట్టి వందనాలు చెల్లిస్తున్న ఈ సమయంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే నాయన మరి ప్రభా నాయన నిరాశలో ఉన్నారో, ఎవరైతే నిస్పృహలో ఉన్నారో, ఎవరైతే వ్యాధితో ఉన్నారో వారందరికీ యేసునామమున విడుదల కలుగునుగాక, యేసునామమున స్వస్థత కలుగునుగాక ప్రభా. పరిశుద్ధాత్ముడే మీరే ముట్టమని, తాకమని యేసయ్య మీ గాయపరాస్తాను ఉంచి ప్రతి ఒక్కరిని బాగు చేసి మీ సాక్షులుగా, మీ బిడ్డలుగా ఆశీర్వదించమని మీకే మహిమ చెల్లిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ ప్రతి బంధకాల నుంచి విడిపించి నాయన తండ్రి మీకు నాయన మహిమకరంగా నాయన నీ నామంలో అభివృద్ధి చేయమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.